హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది. అయితే ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు, వచ్చే టైం కూడా అయింది. పిల్లలు వచ్చే టైం 4:30కి అలా అయితే వస్తారు. పోయిన సంవత్సరం 3:30కి వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం అయితే హోంవర్క్ కూడా స్కూల్లోనే చేసి పంపిస్తున్నారంట స్కూల్లో వాళ్ళు. అందుకని 4:30కి అయితే వస్తున్నారు. మా పిల్లలు అయితే వచ్చేసారు. వర్షం అయితే అస్సలు కాగట్లేదు. చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. బట్టలు అయితే ఆరకుండా, మెయిన్ బట్టలు. ఎందుకంటే బట్టలు ఎంత వాష్ చేసిన ఇంట్లో ఉంటే కొంచెం ఎండక ఎండినట్టు అయితే ఉండవు కదా, అంతేనే ఎండలో వేసిన బట్టలు వేరు. ఇంట్లోనే బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది సుమారు ఒక 15 డేస్ నుంచి. ఇంకా పిల్లలు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లోని రాగానే ఫస్ట్ బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసేసి ముందు బాక్స్లు అవన్నీ షింకులు వేపించేసి తర్వాత హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని వచ్చి ఇంకా టీవీ చూస్తా స్నాక్స్ అయితే తింటారు. ప్రతిరోజు మా ఇంట్లో ఈవినింగ్ లాగా అయితే అంటే రొటీన్గా జరిగేదైతే ఇదే. ప్రతిరోజు పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదో ఒకటి పెడతాను. ఇంక వాళ్ళు తింటా టీవీ అయితే చూస్తారు. ఇంకా రోజు స్నాక్స్ అయితే ఏదో ఒకటి చేస్తాను. ఏదన్నా నేను చేయని రోజు బయట నుంచి అయితే తెచ్చుకుంటాం. ముందు రోజు నేను బజార్కి అయితే వెళ్ళి కూరగాయలు అలాగే కొంచెం బేకరీకి అయితే వెళ్ళి బూందీ చకోడీలు స్వీట్స్ అవి అయితే తెచ్చుకున్నాను. మామూలుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కాకపోతే ఈ వర్షం వల్ల కొంచెం బియ్యం ఎండబోద్దామన్నా కూడా అస్సలు కావట్లేదు. చిన్న చిన్న చినుకులైన పడుతుంది, అస్సలకైతే ఆగట్లేదు. ఇంక అందుకని బయటికి వెళ్ళి కొంచెం బూందీ అవన్నీ తెస్తే ఇంకా అవి పిల్లలకైతే పెడితే వాళ్ళేమో ఇంకా తింటా టీవీ అయితే చూస్తున్నారు. ఇలా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వాళ్ళు చేసే పని అయితే టీవీ చూస్తారు. అలా 4:30కి వస్తారు, 5:30 దాకా ఇంకా అలాగే చూస్తూనే ఉంటారు. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇక్కడ శారీస్ ముందేసుకొని కూర్చున్నాను. వీటన్నిటికైతే బ్లౌజులు అయితే కుట్టుకోవాలి. మొత్తానికి సుమారు ఒక 5-6 శారీస్ అయితే ఉన్నాయి. ఇంకెట్లాగో శ్రావణ మాసం కూడా వస్తుంది. అలా అని కాకుండా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి శారీస్, ఎప్పటికప్పుడు కుట్టుకుందాం అని అలాగే పోతుంది. ఇంక ఈసారి కంపల్సరీ కుట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఇంక వీటికైతే కొన్నిటికి బ్లౌజులు ఉన్నాయి. ఈ శారీకి అయితే ఈ చీరలోనే బ్లౌజ్ అయితే వచ్చింది. అంటే రన్నింగ్ బ్లౌజు రెడ్గా వచ్చింది. చీర రెడ్, బ్లౌజు రెడ్ అయ్యేసరికి నాకు నచ్చలేదు. చీరలు అక్కడక్కడ గ్రీన్ డాట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గ్రీన్ డాట్స్ ఉన్నాయి కదా, అందుకని నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే తెచ్చుకుంటే బాగుండిద్ది అని అనుకున్నాను. సేమ్ ఇదే వచ్చింది బ్లౌజ్. నాకు అంత అనిపించలా. మనం దీనికి కొంచెం డిఫరెంట్గా వేసుకుంటేనే అదే సేమ్ బ్లౌజ్ వేసుకుంటే అసలు అంత లుక్ అయితే అస్సలు ఉండదు. శారీ అయితే చాలా బాగుంది కానీ బ్లౌజ్ మాత్రం సపరేట్గా తెచ్చుకోవాల్సిందే. అందుకని ఆ శారీని అయితే పక్కన పెట్టేసి వేసుకున్నాను. అలాగే ఏ శారీ మీదకి ఆ శారీ బ్లౌజ్ ఏంటి అని చెక్ చేసుకొని బ్లౌజులు లైనింగ్లు ఏమో కొన్నిటికి అచ్చంగా బ్లౌజులు కొనాల్సినవి అయితే కొన్ని ఉన్నాయి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది తీసుకొని సుమారు 6 years 7 years అయిపోయింది. దీని మీద బ్లౌజ్ అయితే పాడైపోయింది. నేను పెద్ద కట్టిందేం లేదు కానీ పాడైపోయింది. దీనికి కూడా బ్లౌజ్ అయితే తెచ్చుకుందామని ఇంకెట్లాగా బయటికి వెళ్ళి బ్లౌజులు అయితే తెచ్చుకుందామని అనుకున్నా. ఇంక ఈ శారీ ఏమో నేను మీషోలో అయితే తీసుకున్నాను. శారీ మాత్రం చాలా బాగుంది. గ్రీన్ కలర్ వచ్చేసి ఎంత బాగుందో, కింద అయితే ఇలా డిజైన్ లాగా వచ్చి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శారీ మీషోలో 250-300 ఎంతో పడింది. ఈ శారీ ఎంత అనేది నాకైతే అంత గుర్తులేదు. తీసుకుని కూడా కొన్ని మంత్స్ పెంచయింది. వీటిలో ఒక 2 శారీలేమో మొన్న మా బాబు బర్త్డే కానీ శుభమస్తుకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ తెచ్చుకుని వీటన్నిటికీ లైనింగులు అలాగే ఇంకా కొన్నిటికేమో బ్లౌజులు అయితే తీసుకుందామనేసి ఇంకా వాటన్నిటిని అయితే చూసుకొని పక్కనైతే పెట్టేసేసుకుని వేటికి తెచ్చుకోవాలనుకునే వాటికి. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ మంగళవారం మేము ఎప్పుడు టిఫినే చేస్తాం నైటు. ఇంకా అందుకని కాబూలి శనగలు అయితే నానేసాను. ఎందుకంటే చోలే పూరి అయితే చేద్దామని నానేసి నేను బయటకు వెళ్ళాను. లైనింగ్లు తెచ్చుకునే ఈలోపు కుక్కర్లు అయితే పెట్టేసేసి బజార్కి అయితే వచ్చాను. ఎందుకంటే నేను బజార్కి వచ్చి కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళే లోపు లైనింగ్లు బ్లౌజులు అన్నీ ఈలోపు కాబూలి శనగలు అయితే ఉడుకుతాయని కుక్కర్లో పెట్టేసేసి ఇంకా షాప్కి అయితే వచ్చాను. రెగ్యులర్గా నేను ఎప్పుడు ఈ షాప్కి వస్తాను లైనింగ్లకి వాటికి. ఎందుకంటే ఇంక ఈ షాప్ నాకు బాగా అలవాటు అయిపోయింది. ఈ అక్క అయితే నా సబ్స్క్రైబరు, అట్లాగే నా వీడియోస్ రోజు చూసిద్ది. అంటే బాగుంటుంది, మంచిగా వీడియోస్ బాగుంటాయి అయ్యి అని చెప్పిద్ది. నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించిద్ది. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టినప్పుడు ఎవరన్నా ఒకళ్ళు కాంప్లిమెంట్గా బాగుంటాయి అంటే అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇంకెక్కడైతే చాలా బ్లౌజులు అయితే చూశాను. నాకైతే దీనికి గ్రీన్ బ్లౌజ్ చూపించారు కానీ నాకైతే అంతేం నచ్చలేదు. ఇంకా అక్క బాగున్నాయి అని అనింది కానీ నిజం చెప్పక్క అంటే ఏం బాగోలేదు, మ్యాచ్ అయితే అవ్వలేదు అని చెప్పింది. చాలాసేపు అచ్చంగా శారీ బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ చూడటానికి నాకైతే చాలా టైం పట్టింది.
ఇంకా అవి కొన్నిటికైతే లైనింగ్లు అవన్నీ తీసుకున్నాను. ఫైనల్గా నాకు 2 అయితే నచ్చినాయి. ఆ రెండిట్లో కూడా ఏది సెట్ అయ్యిద్ది ఏందనేది నాకు అర్థం కాలేదు. అందుకని ఇలా అయితే వేసుకొని చూశాను. మీకైతే ఈ శారీకి ఏ బ్లౌజ్ సెట్ అయిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ శారీకి, నేను ఇప్పుడు వేసుకున్న శారీకి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుందా, లేకపోతే ఇంకొక గ్రీన్ కలర్ చిలకపచ్చ గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుందా కామెంట్ అయితే చేయండి. నేనైతే బాగా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండిపోయా. మిగతా వాటి అన్నిటికీ లైనింగ్లు అయితే తీసుకున్నాను, కానీ ఈ ఒక్కదానికి బ్లౌజ్ తీసుకోవాలంటే నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఎన్నో చూశాను, చాలా చూపించింది అక్క. అన్నిట్లో నాకైతే అసలు ఏది నచ్చలేదు. ఇవన్నీ కూడా చూశాను, ఈ 2 కూడా చూసి నేనైతే కన్ఫ్యూజన్లో ఉన్నాను అక్క. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేనైతే ఇంక 1 డే ఆలోచించుకొని వచ్చిన తర్వాత తీసుకుంటాను అని కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇక్కడికైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత కాబూలి శనగలు అయితే ఇలా పుడిగిపోయినాయి. పిల్లలకి నీళ్ళు కూడా పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిపోయాను. అయితే నీళ్ళు కూడా కాకని రాగానే పిల్లలకైతే స్నానం చేపించేసి గోధుమ పిండి అయితే కలుపుతుంటే మా వారైతే జోకులు వేస్తున్నారు. అక్కడ నేను, మా పాప, మా బాబు నవ్వుకోలేక అల్లాడుతున్నా. జోకులు ఏమి వేస్తారు మా వారు, ఓరే నవ్విస్తూ ఉంటారు. నేను మా పాప చూడండి, అసలు మా పాప పడి నవ్వుతుంది. ఇంకా గోధుమ పిండి అయితే కలుపుకున్నాను. ఇప్పుడు టైం 6 అయింది. పిల్లలకి ఎక్కువ నేను వచ్చిన తర్వాత 1 గంట అలా టీవీ చూసి ఆట ఆడుకున్న తర్వాత అన్నీ హోంవర్క్ చేపించేస్తాను. ఎందుకంటే వాళ్ళు 7కి అలా రాస్తుంటే కొంచెం నిద్ర వస్తుంది అన్నట్టు అంటున్నారు మా పిల్లలు. అందుకని తొందరగానే హోంవర్క్ అయితే కంప్లీట్ చేపించేస్తాను. ఇంకా గోధుమ పిండి కూడా కలిపిన తర్వాత టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. నా వెనకాల దుప్పట్లు ఉన్నాయి, వర్షం పడుతుందని ఇంట్లోనే ఆరేసాను దుప్పట్లు. ఇంకేదైనా తప్పదు, ఇంక ఈ వర్షం పడే అన్ని రోజులు కూడా ఇంట్లోనే ఆరాల్సిందే. బట్టలు ఎంత వాషింగ్ మిషన్లో డ్రై అయ్యి వచ్చినా కానీ కొంచెం ఆ తేమ అయితే ఉండిద్ది, కంపల్సరీగా ఆరేసుకోవాల్సిందే కదా. ఎంత ఎండైనా బరాయించగలం, కానీ వర్షాన్ని మాత్రం అస్సలకి తట్టుకోలేము. ఎందుకంటే చేదరగా ఉండిద్ది. కానీ వర్షాలు అయితే ముఖ్యం. పంటలు అందరూ వేసుకోవాలి కదా, పంటలు వేసుకునే టయానికి వర్షాలు చాలా ముఖ్యం. బట్టలు ఏముంది, ఒక 4 రోజులు 10 రోజులు అయినా ఇబ్బంది ఉండదు, కానీ వర్షాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆ తర్వాత పిల్లల హోంవర్క్ కూడా అవుతూ ఉంది, వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు. ఇంకా మా వారు కొంచెం హోంవర్క్కి మా బాబుకి ఇచ్చేసి బయటకైతే వెళ్ళారు. ఇంకా మా బాబు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఈలోపు నేను కూడా కాబూలి శనగలు ఉడికినాయి అని చెప్పాను కదా, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చోలే పూరి చాలా బాగుండిద్ది. నేనైతే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను. చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది కూర. కాబూలి శనగలు హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి తెల్ల శనగలు, కాబూలి శనగలు, మనకి నల్ల శనగలు ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచిది హెల్త్కి మాత్రం. ఇలాంటివి పిల్లలు సపరేట్గా ఉడకబెట్టి ఇచ్చినప్పుడు తినకపోయినా ఇలా కర్రీలాగా కానీ చేసి ఇచ్చారనుకో, బొబ్బర్లైనా ఇవైనా పెసలైనా ఇష్టంగా తింటారు. ఇంకా వీటికైతే చెన్నా మసాలా అని మనకు బయటే దొరికిద్ది ఆ మసాలా. ఆ చెన్నా మసాలా, ఇంట్లో ఉన్న ధనియాల పొడి, అలాగే కారం మొత్తం అయితే వేసుకొని మనం కూర ముందు బాండి అయితే పెట్టేసేసి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అయితే వేయాలి. దాంట్లో కొంచెం చెక్క లవంగం అయితే వేసి అవి బాగా మగ్గిన తర్వాత ముందే ఉడకబెట్టుకున్న కాబూలి శనగలను దాంట్లో అయితే వేసేయాలి. ఆ వేసిన తర్వాత మనం ఈ చెన్నా మసాలా, ధనియాల పొడి, ఇంకా మనకి కారం, వీటన్నిటిని అయితే మళ్ళీ కూరలు అయితే వేసేయాలి. కూరలు వేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చాలు. చాలా టేస్ట్గా ఉండిద్ది కూర. ఈ కూర చపాతీల్లోకైనా పూరీల్లోకైనా దేంట్లోనైనా చాలా బాగుండిద్ది. కాకపోతే నేను ఎక్కువ పూరీలోనే చేసుకుంటాను, ఎందుకంటే నాకు పూరీలోనే నచ్చిద్ది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. అదే నార్మల్గా ఉడకబెట్టి ఇచ్చాను అనుకోండి, ఇలాంటి అస్సలు తినలేదు. ఇదివరకు నేను ఇలాంటివన్నీ నార్మల్గా ఉడకబెట్టి ఇచ్చేదాన్ని, అస్సలు తినలేదు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది, మామూలుగా సపరేట్ కుకింగ్ వీడియోస్ ఎప్పుడైనా చూస్తూనే ఉంటాం కదా, అప్పుడు ఇలా కూరలు కర్రీస్ అవి చేయడం అయితే చూశాను. ఓహో, ఎట్లాగే వీళ్ళు నార్మల్గా ఉడకబెట్టి ఇచ్చినా తినరు, అదే ఇలా కూర రూపంలో కానీ చేసిస్తే తింటారేమోనని అప్పటి నుంచి కూర రూపంలో అయితే చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా నేను కర్రీ అయిపోయి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత పూరీలు కూడా చేస్తున్నాను. పూరీలు అయితే భలే వస్తాయి, పొంగి చిన్న చిన్న పూరీలు బాగుంటాయి కదా, నాకైతే భలే ఇష్టం. నెక్స్ట్ కొంచెం టిఫిన్స్లో బాగా ఇష్టమైనవి ఏమన్నా ఉంటే టిఫిన్ పూరీనే అంటాను. తర్వాత దోశలు. పూరి అది మన ఇంట్లో చేసుకున్నదే, బయట అయితే అంత బాగుండు. మన ఇంట్లో అయితే అచ్చంగా గోధుమ పిండితో బాగా చేసుకుంటాం కదా. ఇంకా పూరీలు కూడా మొత్తం చేసి అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మా బాబుకి అయితే పెడతా. మా వారు కూడా ఇంకా రాలేదు, ఇంక వస్తానని చెప్పారు. నేను అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను, ఇంటికి రాలేదేందని. ఇంక తనైతే వచ్చాడు. తను వచ్చిన తర్వాత మా వారు, నేను, మా పిల్లలు అందరం కలిసి అయితే
పూరీలు అయితే వేసుకొని ఇంకా తినేసాము. మా పిల్లలు అయితే చాలా బాగుందమ్మ కూర అది అని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఏదన్నా ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు బాగున్నాయి అని అంటే చాలు, ఇంకో 4 సార్లు నేను చేసి పెట్టాలనిపించింది. అదే మనం చేసినప్పుడు చండాలంగా ఉన్నాయి అంటే అస్సలకే చేయబుద్ధి కాదు కదా మళ్ళీ ఇంకొకసారి. నాకు తెలిసి ప్రతి తల్లి అలాగే ఫీల్ అయ్యిద్ది. మనం ఎంత బలవంతంగా ఎంత హెల్దీ ఫుడ్ పెడదామని ట్రై చేసినా వాళ్ళకు కూడా తినాలని అయితే ఉండాలి కదా, వాళ్ళు కూడా ఇష్టంగా తింటేనే మనకి ఇంకోసారి చెయ్యాలనిపించిద్ది. ఇంకా ఇలాంటి కర్రీస్ అయితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చిన్నపిల్లలప్పుడు. అంటే పిల్లలు ఇప్పుడు మా పిల్లలు అంత ఏజ్ వాళ్ళు తినరు, కాకపోతే ఇలాంటివి మనం పెట్టినాం అనుకోండి, ఇలా ఇష్టంగా కూరల్లాగా చేసి పెడితే చక్కగా తింటారు. అలాగే మనకి హెల్త్ కూడా పిల్లలకు కూడా ఇలా మనకి కాబూలి శనగలతోనే కాకుండా సేమ్ ప్రాసెస్ అలసందలు బొబ్బర్లు అని అంటారు కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది. పెసలతో కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది. కూర మాత్రం ఎంత టేస్ట్గా ఉండిద్దో. ఇలా మీరైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ కూడా చేయండి. మీరైతే చేసుకుంటుంటే మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, బాగుండిద్ది. దీంట్లోకైతే నేను ఉల్లిపాయ అయితే నంచుకొని తింటున్నాను. ఇంకా అక్కడ మా పిల్ల హోంవర్క్, మా బాబు కూడా హోంవర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంక మేము తింటా కొంచెంసేపు టీవీ చూసాము. ఆ తర్వాత ఫోన్లో మేము ఎక్కువగా ఫోను, నేను మా బాబు మా పాప ఎక్కువ బొమ్మలు అయితే చూస్తాం. ఎక్కువ ఖుషి టీవీ, అలాగే ఇప్పుడు వచ్చిన ఈటీవీ బాలభారత్, లేకపోతే స్టోరీస్, ఇవైతే బాగా చూస్తాం. పిల్లలతో పాటు నేనే ఇంకెక్కువ ఇంట్రెస్ట్గా చూస్తాను వాళ్ళకంటే కూడా. ఇంకా తినటం అయిపోయిన తర్వాత మేమందరం, మా బాబుకి ప్రాజెక్ట్ అయితే ఉందంట హిందీది. అవి ట్రీలాగా వేసేసి మనకి హిందీ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ టు ఆహా దాకా హిందీ లెటర్ వర్డ్స్ అవైతే రాయమన్నారు. ఇంకా మా వారైతే ఇక్కడ ట్రీలాగా వేసిచ్చి మొత్తం వాటన్నిటిని అయితే అంటించారు. వాటన్నిటిని అంటించిన తర్వాత మా వారు అంటున్నారు, ఇంక నా పని అయితే ఇంతటితో అయిపోయింది, ఇంక నువ్వే అలా అవన్నీ అయితే రాసుకోవాలని అన్నారు. పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అంటే పిల్లలకేమో కానీ పేరెంట్స్కి మాత్రం ఎంత పని ఉండిద్దో. పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ అన్నప్పుడల్లా మా వారైనా నేనైనా పిల్లలకి ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్లు ఏమైనా వర్క్ ఉన్నాయి అంటే మాత్రం అయిపోయేదాకా నాకు మా ఆయనకి అసలు నిద్రే పట్టదు. ముందు వాళ్ళకంటే ముందు మేము ఎక్కువ అయిపోవాలనే ఇదితో ఉంటాం. మా పేరెంట్స్ కానీ ఇలా చదువుకొని ఎంత ఎంకరేజ్ చేసి ఉంటే ఇంక మేము ఎంత బాగుండే వాళ్ళము అని అనిపించింది. ఎందుకంటే అప్పుడు మా పిల్లలు మా పేరెంట్స్ అంత చదువుకోకుండా మామూలుగా మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి అన్నీ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు మనం ఏది చెప్తున్నా కానీ అంత ఇదిగే వినట్లేదు. కాకపోతే ఇంకా మనం బలవంతం మీద, ముఖ్యంగా మా బాబు మేము చెప్పాలి రాయమ్మ అని చెప్తా ఉంటేనే రాస్తాడు, లేకపోతే రాయడు. ఇంకా వాడైతే ఇంక ఫోన్లో వాళ్ళు ఆల్రెడీ ముందే ఒక వీడియో అయితే పెట్టారు, అంటే ఇలా చేయండి అని. సేమ్ దాని ప్రకారమే మా బాబు అయితే ఇంకా వాటన్నిటికైతే లెటర్స్ అయితే రాసేసేసి ఇంకా వాటిని అయితే చేస్తున్నాడు. ఇంకా మొత్తం ట్రీ అయితే అయిపోయింది, దాని మీద లెటర్స్ కూడా అయిపోయింది. ఇంక ఇదంతా అయిపోయేసరికి టైము 9:30 అట్లా అయితే అయిపోయింది. ఫైనల్గా ప్రాజెక్ట్ అయితే అయిపోయిందని చెప్పేసుకుని వాడి పేరు అయితే రాసుకుంటున్నాడు. చేసిందంతా మా వారు, పేరైతే మా బాబుది అయితే రాసుకుంటున్నాడు. ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు ప్రాజెక్ట్ ఎలా ఉంది అని కూడా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం.